జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సరే, సబ్స్క్రైబర్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ సార్. మా ఇంటికి అంటే మా ఇల్లు రెంట్కి ఇవ్వాలని అనుకుంటున్నాము, ఎవరు రావట్లేదు. ఒక ఆవిడ ఏదో పెట్టారు కామెంట్, నేను చూసాను, స్క్రీన్ షాట్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయా. 1 year అయిపోయిందండి, ఇప్పటిదాకా రెంట్కి రావట్లేదు. చాలా మందికి అలా ఉంటాయి. అదొక ప్రాబ్లం సార్. దీన్ని రిలేటెడ్ గానే ఉండే 2-3 క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఈ వీడియోలో పెట్టేస్తాను. సరైన వాళ్ళు రావాలి ఇంటికి. మనం ఎంతో కష్టపడి కొనుక్కుంటాం. ఎంత డబ్బున్న వాడైనా ఎంతో కొంత కష్టం ఉంటుంది కదా. ఆ ఇల్లుని బాగా చూసుకోవాలి అని అనుకుంటే కంపు చేస్తారు ఇల్లుని అనే భయపడుతూ ఉంటారు. లేకపోతే ఓనర్స్ టార్చర్ చేస్తూ ఉంటారు. వీళ్ళేంటి మీకు చుట్టాలు రావద్దు, మీరు ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని ఓనర్లు చేస్తారు, టెనెంట్స్ కూడా ఇబ్బంది. ఇట్లా 2 వైపులా ఉంటాయి. సో ఇట్లా సాఫీగా వెళ్ళాలి. ఒక ఇంటికి ఏదైనా రెంట్కి వెళ్ళారు అంటే వాళ్ళు బాగుండి చక్కగా సొంత ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. అట్లా ఉండాలి కదా సార్. వీళ్ళు వెళ్ళిపోతున్నారని వీళ్ళు ఫీల్ అవ్వదు, ఇది ఎక్కడ దిక్కుమాల కొంపరా అని వచ్చిన వాళ్ళు ఫీల్ అవ్వదు. ఎంటైర్ గా ఈ రెంట్ విషయంలో సాఫీగా సామరస్యంగా ఉండాలి అటువైపు వాళ్ళకి ఇటువైపు వాళ్ళకి అంటే అసలు ఏం చేయాల్సి ఉంటుంది, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, రెంట్కి సరైన వాళ్ళు రావాలంటే? మీరు గమనించండి, కొన్ని ఇళ్లలో కొన్ని ప్రదేశాల్లో ఒక ఇంటికి మాత్రం ఎవరు రారు. అవును. మిగతా అన్ని ఇళ్ళకి బగ్స్ పుష్కలంగా వాళ్ళకి రెంట్స్ వస్తుంటాయి. వాళ్ళకి పిచ్చెక్కుతుంది, ఏమిట్రా ఎవరు రావట్లేదు ఏమిటి, నా ఇల్లు బాగానే ఉంది, అంత బాగానే ఉంది, ఆ ఇల్లు పాత ఇల్లు రెంట్కి పోతుంది, అది కొత్త ఇల్లు రెంట్కి రావట్లేదు అనేది బాధపడుతూ ఉంటారు. దీనికి 3 కారణాలు ఉన్నాయి, ప్రధానంగా చెప్తాను చూడండి. ఒకటి, పాయింట్ నెంబర్ 1, వీళ్ళ జన్మజాతకంలో రెంట్ ద్వారా ధనందిన యోగాలు ఉండవు సరిగ్గా. అది కూడా ఉంటుందా సార్? రెంట్ ద్వారా ధనందిన యోగం ఎలా ఉంటుంది అంటే 4-2 కాంబినేషన్. 4 అంటే గృహము, 2 అంటే ధనం. గృహం ద్వారా డబ్బులు రావాలి కదా, కాంబినేషన్ ఉండాలి. ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి లాడ్జ్లు పెట్టుకుని నడుస్తుంది. లాడ్జ్లు, హోటల్స్, రూమ్స్ ఇవ్వడం, మన పీజీలు నడపడం, పెయిన్ గెస్టింగ్ నడపడం, హాస్టల్స్, ఇవన్నీ కూడా 4-2 కాంబినేషన్. అంటే ఒక ప్లేస్ ద్వారా, ఒక స్థలం ద్వారా, ఒక గృహం ద్వారా నీకు డబ్బులు రావడం. కొన్ని జీవితాలు చూస్తే ఎప్పుడు చూసినా రెంట్ కొంపల్లోనే ఉంటారు సార్. అది స్వగృహ యోగం లేదు అసలు, ఎప్పుడు రెంట్కి పెడుతూనే ఉంటారు, డబ్బులు పెడుతూనే ఉంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మీరు గమనిస్తే కనుక, నేను ఒక జాతకం చూస్తే నేను అన్నాను, అమ్మ మీరు ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నా ఇబ్బంది వస్తుంది కదా అంటే ఆవిడ ఒక మాట చెప్పింది, సార్ ఇప్పటికి 3 సార్లు మా వాళ్ళ హస్బెండ్ జాతకం చూపిస్తుంది, ఎప్పుడు మేము ఇల్లు కట్టుకుంటాం, మంచి మంచి ఇల్లు, మళ్ళీ చిన్న ఇల్లు పడదు, 20 కోట్లు 15 కోట్లు ఉండే జూబ్లీస్, బంజారాహిల్స్ ప్లేసెస్లో కొనుక్కోవడం, కష్టాలు రావడం, ఆ ఇల్లు అమ్మేయడం, అప్పుడు కష్టాలన్నీ తీరిపోవడం, అమ్మయ్య కష్టాలు తీరే కదా మళ్ళీ ఇంకో కొత్త ఇల్లు కొనుక్కోవడం, మళ్ళీ కష్టాలు రావడం, మళ్ళీ అమ్మేయడం. 3 సార్లు జరిగింది అలా లైఫ్లో. నాన్నమ్మ మీ వారి పేరు మీద కొనకండి, కొంటే కష్టాలు ఇలాగే వస్తాయి. ఇంకోసారి ఇట్లాగే ఒకసారి వాస్తు పోయినప్పుడు నేను చూసాను, నాన్న నీ పేరు మీద తెలియదు కదా ఇల్లు. లేదు సార్ మా మిసెస్ పేరు మీద కొంటున్నాను. నీ పేరు మీద ఎప్పుడు కొన్నా కష్టాలు వస్తాయంటే ఆయన చెప్పాడు, 17 సార్లు నేను ఇల్లు కొని అమ్మేసాను సార్ అన్నాడు. మీరు చెప్పింది కరెక్టే, మా మిసెస్ ఆయనకు 50 ఉంటాయి, ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఇదే పని పాపం. 10 ఏళ్ళ నుంచి చెప్పండి సార్, ఇటువంటి 55 అట్లా ఉంటాయి ఆయనకి. వాళ్ళ మిసెస్ పేరు మీద కొన్నది నిలబడిందట ఒకటి మాత్రం. ఏంటి సార్, మాకు ఒక్కసారి అవ్వడానికే చుక్కలు కనబడ 17 సార్లు కొంటాడు, సంవత్సరంలో మళ్ళీ కష్టాలు వస్తే ఇల్లు అమ్మేస్తాడు. ఇల్లు అమ్మడం కూడా అంత ఈజీగా ఎట్లా జరుగుతుంది సార్? ఉండే యోగం లేదు కదా, అందుకనే నిలబడే యోగం లేనప్పుడు అమ్మేస్తాడు మనిషి. ఆయన అమ్ముడు కూడా ఈజీగా అవుతుంది అప్పుడు? అయిపోద్ది కదా, ఉండకూడదు కదా. అంటే కష్టం వచ్చేసింది, 1 కోటి రూపాయలు ఇల్లుని 80 లక్షలకే తీసేస్తాడు, నష్టం 20 లక్షలు నష్టం ఉంది కదా. అందుకని ఏం చేయాలంటే ఎప్పుడైనా కూడా మీరు ఫస్ట్ ఇల్లు ఏదైనా కొనుక్కునేటప్పుడు ఇంట్లో ఎవరి పేరు మీద బాగుందో చూసుకోవాలి. తల్లి తండ్రి అంటే వాళ్ళిద్దరు భార్యాభర్త లేదా పిల్లల పేర్ల మీద, వాళ్ళ పేర్ల మీద తీసుకోవాలి. కానీ ఏదో నేను సంపాదిస్తున్నాను కదా నా పేరు మీద తీసుకున్నానంటే అది కష్టాలకి దారితీస్తుంది. అలాగే మీరు ఇందాక అన్నట్టుగా అమ్ముడు రెంట్కి రావట్లేదంటే రెంటల్స్ మీద ధనందిన యోగం వీళ్ళకి ఉండకపోవడం వల్ల కూడా వీళ్ళ పేరు మీద కట్టకూడదు అంట. రెంటల్ పర్పస్ కడుతున్నాం అన్నప్పుడు అప్పుడు ఎవరి పేరు మీద ఉందో రెంట్ ధన యోగం, కనీసం యోగం లేకపోయినా దోషం లేకుండా ఉండదని చూసుకోవాలి. అప్పుడు 4-2 కాంబినేషన్ ఉంటే ఇంకా తిరుగులేదు. నేను 4-2 కాంబినేషన్స్ ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ ఓన్లీ రెంటల్సే ఒక 25 కోట్లు 30 కోట్లు రెంటల్స్ వచ్చేవాళ్ళు జాతకాలు చూశాను. 25 కోట్లు నెలకే. అది యోగం.
ఆశ్చర్యపోయా. అసలు ఏం ఏంట్రా కష్టం ఇది? ఉండదు. నేను అంత అనుకోలేదు. నేను కూడా అంత అన్ని కోట్లు వస్తున్నాయి అనుకోలేదు. ఇప్పుడు మనం వినం కదా! ఏవండీ ఇది మాత్రం చాలా రెంట్‌లొచ్చే జాతకం అంట. ఆయన ఏమన్నాడు తెలుసా? అంత ఎక్స్‌పెక్ట్ చేయండి అన్నాడు. ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తాం సార్? పరాశరుడు ఇట్లా అని చెప్పాడు గానీ ఇన్ని ఇన్ని అని కోట్లు రాసేవాడు వస్తాయని రాయలేదు. రాయలేదు కదా సార్ అది. ఆ లెక్కలేమి ఇవ్వలేదు. కాకపోతే గొప్ప ధనయోగం అని ఇస్తాడు. మీడియం అని ఇస్తాడు. అసలు లేని ధనయోగం అని చెప్తాడు సుత్రాసు. బట్ లేవంటే ఆయన చెప్పాడు. 24 lakh crores వస్తాయి సార్ ఈయనకి అని. నాకైతే మైండ్ ఏంట్రా బ్లాంక్. ఇది? అయిపోయింది ఇది. అట్లా చాలా మంది ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో కూడా 30 ఏసీలు 40 ఏసీలు ఆ? ఆ రెంటల్స్ ఇంకా వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం వాళ్ళు ఏం లేదు. లేదు. హ్యాపీగా ప్రతి నెల వచ్చిన రెంట్ అంతా డబ్బులు పెట్టుకోవడం. ఉమ్. ఆ డబ్బుతో మళ్ళీ ఇంకో ఇల్లు కొనేస్తారు. ఇల్లు కొనేయడం బా భలే ఉంది సార్, ఏదో గేమ్ లాగా. గేమ్ లాగా. అలా ఏంటంటే ఇలా ఉన్నప్పుడు సరే రెంట్ రావట్లేదు అప్పుడు ఏం చేయాలి అంటే టూలెట్ బోర్డు వల్లే వస్తుంది కదా మనకి. టూలెట్ బోర్డు వల్ల ఆ. లేకపోతే మనకి ఇవాళ రేపు ఆన్లైన్ ఆన్లైన్లో యాప్స్ యాప్స్లో పెట్టడం వల్ల మణిద్వీప వర్ణ లలితా సహస్రనామాలు ఒకసారి చదవడం వినడం చేసి ఆ తక్షణమే ఆ పని చేయండి, సంకల్పం చేసుకోండి, టూలెట్ బోర్డ్ పెట్టుకోండి. పెట్టడం. అప్పుడు ఏమవుతుందంటే ఈ శక్తి ద్వారా వాళ్ళకి కొంత సపోర్ట్ వస్తుంది. అదొకటి. బా. రెండవది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆగ్నేయ దోషాలు ఉన్నా అంటే ఆగ్నేయంలో బ్లూ కలర్ వేసాము, అగ్నేయంలో బ్లూ 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 ఉన్నా అంటే కబోర్డ్స్ కైనా బ్లూ ఉంటే బ్లూ సార్ ఉన్నా కూడా దోషమే అది. ఎటువంటి దోషం వర్తిస్తుంది? అది కొంచెం స్త్రీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం, ఇట్లాగే రెంటల్స్ సరిగా పోకపోవడం, రెంట్కి వచ్చిన వాళ్ళు నేను ఖాళీ చేస్తాను అనుకోవడం, వాళ్ళకి ఉండబుద్ధి కాదు ఆ ఇంట్లో, ఆ ఇంటి స్త్రీకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అట్లాగే ఆ ఇంట్లో ఉండబుద్ధి మీరు కాదు. ఎంత అక్యురేట్ గా చెప్తారో తెలుసా? మీతో నాకు 4 ఏళ్ల అనుబంధం ఉంది. కానీ కర్మని కుక్క కరిచింది అనుకోండి, ఎవడేం చేసినా వినడు. అయ్యయ్యయ్యో. నేను నా సొంత ఇల్లు కట్టుకుంటే మీరు చిలక్కి కూడా అంత ముద్దుగా చెప్పరు. అమ్మ రెడ్డే వేయించుకోవాలి రెడ్ ఆర్ గ్రీన్ ఆగ్నేయంలో. రెడ్ ఆర్ గ్రీన్ అని చెప్తారు. మీరు తెలిసి మీ మాట వింటూ కూడా నేను బ్లూ వేయించుకున్నాను. అబ్బా ఎందుకు అట్లా అయింది? చెప్పాగా కర్మ కుక్కనే కర్మనే కుక్క కరిచింది. బ్లూ వేయించుకుంటే మీరు ఇలా చెప్పగానే నాకు స్ట్రైక్ అయింది. నేను ఆ ఇంట్లో డెలివరీ అయిన తర్వాత హెల్త్ బాబు పుట్టాడు, ఓకే, హెల్త్ అసలు సెట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 9 months ఒక 200-300 సార్లు హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తాడు. ఎందుకంటేనండి అది అంత ఘోరంగా ఆగ్నేయానికి శుక్రుడు అధిపతి కదా, శుక్రుడు స్త్రీ కారకుడు కదా. అగ్ని దగ్గర వాటర్ ఉంటే ఏమవుతుంది? శుక్రుడికి ఎఫెక్ట్ ఇవ్వాలి. శుక్రుడు అంటే ఎవరు? ఆ ఇంటి స్త్రీ. ఆ ఇంటి స్త్రీకి ఇస్తుంది హెల్త్ ఇష్యూస్ లో. ఇచ్చింది సార్. మహానుభావులు మీ మాట వినకుండా ఉండే పరిస్థితి నాకు రాకూడదని ఆశీర్వదించండి. శాస్త్రం అది, శాస్త్రం అది. మళ్ళీ మీరు ఏం లేదు, అది చేయించేసుకుని గ్రీన్ కలర్ ఏదైనా చేయించేసుకుంటే సెట్ అయిపోతుంది మళ్ళీ. చాలా పెట్టి చేయించాను సార్. చేయిస్తాను, మాట వినకపోవడం వల్ల జరిగింది కదా. అట్లాగే ఆగ్నేయంలో బ్లూ ఉంటే మార్చుకోవాలి. ఏం లేదు, సింపుల్. అది తత్వాలండి వాస్తులో. పంచతత్వాలు అగ్ని, భూ, వాయువు, జల, ఆకాశం. ఈ పంచతత్వాల్లో ఏది ఇన్బ్యాలెన్స్ అయిందో, ఏది బ్యాలెన్స్ అయిందో కలర్స్ బట్టి అవుద్ది, జోన్స్ బట్టి అవుతుంది, మనం చేసే యాక్టివిటీస్ బట్టి అవుతుంది. అందుకే అక్కడ ఆగ్నేయ పాకముచ్యత అన్నాడు. అంటే అక్కడ వంట వండుకో ఎందుకన్నాడంటే అగ్ని భాగం దగ్గర అగ్ని కార్యం, వాటర్ కార్యం జరిగితే రివర్స్ అవుతుంది. అంత సింపుల్. రైట్ సార్. అయితే టూలెట్ పెట్టేటప్పుడు మణిద్వీప వర్ణం. ఇప్పుడు ఈ అద్దెళ్లలో ఉన్నారనుకోండి, మార్చుకునే పరిస్థితి లేదండి అన్నప్పుడు ఏం చేయాలి సార్? ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటి సార్? ఇట్లా రాంగ్ కలర్స్ ఉన్నాయి, కలర్స్ మార్చడమేనండి. లేదంటే బల్బ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కలర్ మార్చలేము, రెంట్ ఇల్లు ఉంది అక్కడ, మీరు ఆగ్నేయంలో ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్లూ ఉంది, గ్రీన్ బల్బ్ పెట్టండి, కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు కలర్స్ మొత్తం వేయలేము, ఓనర్ కూడా వీళ్ళకి అంత స్తోమత లేదు. నైరుతి బెడ్రూమ్ లో క్రీమ్ కలర్, ఉత్తరంలో బ్లూ ఆర్ వైట్ కలర్ బల్బ్ ఉండాలి. అప్పుడు అది కొంచెం ఎనర్జైజ్ అవుతుంది. అట్లా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. హోప్ దిస్ హెల్ప్స్. నాకైతే హెల్ప్ ఇంకోసారి మళ్ళీ ఇట్లా ఓపెన్ అయినాయి. నాకు ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు మీరు చెప్పలే, ఈ టాపిక్ రాలేదు. వదిలేండి సార్, అయిపోయిందంటారా? గత అంటారా? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మార్చుకుంటా. ఎప్పుడైనా లెసన్స్ వచ్చినప్పుడైనా మారాలి కదా. సో టూలెట్ కి సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం సార్ తోటి చెప్పించాం కాబట్టి కామెంట్ లో వచ్చిన క్వశ్చన్. సో దీన్ని అడ్రస్ చేసాము. ఇట్లా ఏమైనా మీరు తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్ అనుకుంటే కమెంట్ రాయండి, నేను అన్ని కమెంట్స్ చూస్తాను, ఖచ్చితంగా చెప్పిస్తాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.